आईफोन जीतने के लिए तैयार हो जाओ। सोनिक देखो आईफोन जीतो कॉन्टेस्ट सोमवार से शुक्रवार सुबह 10 बजे से 12 बजे तक सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఎంత పెద్ద తేలు! నువ్వు కారు తగలబెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాలనుకున్న పని తేలే చేస్తోంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. వీళ్ళందరూ చాలా సరదాగా ఉన్నారు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగిపో. సింగం గారు, ఇటు ఇటురా. మోటు గట్టిగా పట్టుకుని లాగు మోటు. వాళ్ళందరూ కావాలనే నా మీదకి ప్రతి వస్తువు విసురుతున్నారు. కాపాడండి. మనం వాళ్ళని వెంబడిస్తున్నామని వాళ్ళలో ఏ ఒక్కరికి తెలియదు. ఇదంతా మీ కిస్మతే, అనుభవించండి. జాగ్రత్తగా పదండి. ఏ మాత్రం పొరపాటు జరిగినా మనం ఆ లోయలో పడిపోతాం. అందరం కింద దూకేద్దాం. అయ్యమ్మో, మళ్ళీ కొత్త సమస్య ఎదురైంది. పరిగెత్తండి. డామిట్ కదంతా అడ్డం తిరిగిందే. నా దగ్గర వేగంగా పరిగెత్తడానికి మందుంటే బాగుండేది మిత్రులారా. డామిట్ కదంతా నేను ఇప్పుడు రాకెట్ లా మారిపోతే బాగుండు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా పరిగెత్తాలి మిత్రమా. కాపాడండి. అమ్మమ్మ, ఆ కొండరాయి మనల్ని వదలకుండా వెంబడిస్తూనే ఉంది. చింగం గారు, త్వరగా పరిగెత్తండి. చట్నీ అయిపోవడం ఖాయం. ప్రాణాలు కాపాడుకోవాలంటే అందరూ కొండరాళ్ళ మీదకి ఎక్కండి. అటు చూడు.
సిటీ ఆఫ్ గోల్డ్. ఆ ఊరంతా బంగారంతోనే తయారైనట్టుంది. అవును, కానీ మనం ఇప్పుడు అక్కడికి చేరుకోలేము. ఎందుకంటే మనం వేల అడుగుల కిందకు వెళ్ళాలి. ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు. నా మిత్రులారా, సోదరులారా, భయపడకండి. నేను నా కారుని రిమోట్ తో ఇక్కడికి రప్పిస్తాను మిత్రులారా. అయ్యమ్మా, ఇందాక కారు పాడైపోయింది కదా. నా మిత్రులారా, సోదరులారా, అందులో హెలికాప్టర్ బోర్డు కూడా ఉంది. అది సరదాగా ఎగురుకుంటూ వచ్చేస్తుంది. పెద్దన్నయ్య, కారు ఎగురుతుందని తెలిసినప్పుడు తేలు బారినా కొండరాయి బారినా పడినప్పుడు ఎందుకని మాతో చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? కొట్టద్దు మిత్రులారా, కొట్టద్దు. లగైతో అయ్యమ్మా, ఈ ఊరంతా గోల్డ్ తోనే తయారయ్యింది. జాన్కి చోటు కనిపించిందంటే వాడు సంతోషంతో అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతాడు. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత బంగారాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇక నేను ఇక్కడే ఉంటానా. ఉరువురి నగరానికి ఇక నేను తిరిగి వెళ్ళను. అమ్మమ్మా, అరే ప్రశాంతంగా ఉండండి, తెలివిగా పని చేయండి. ఇక్కడ మనం దేన్ని తాకకూడదు. ఎక్కడెక్కడ ఏ ట్రాప్ ఉందో మనకు తెలియదు కదా. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం అచ్చం నిజమైన మనిషిలాగే ఉంది. మనం పొరపాటున వీటి మీద చెయ్యి వేశామంటే వీటికి ప్రాణం వస్తుందనిపిస్తోంది. అదిరింది, దొరికాయి కిరీటం, తల్వార్. మనం దిలావర్ ఖాన్కి ఈ కిరీటాన్ని ఖడ్గాన్ని ఇచ్చేద్దాం. అతను ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. అరే, ఏంటిది? ఐడియా. మోటు అన్ని విగ్రహాలు బాణాలు విసరడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ కవచాలు తీసుకోండి. అందరం ఒకే చోట ఉండి అడ్డు పెట్టుకుందాం. త్వరగా. ఈ మందిరానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసిన వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి మరీ చేశారు. నాకు తెలిసినంత వరకు ఆ కిరీటాన్ని ఖడ్గాన్ని తీయకపోవటమే మంచిది మోటు. అతను సెంటర్ కదా, సగం మనిషి సగం హార్స్. చాలా కోపంగా ఉన్నట్టున్నాడు మిత్రులారా. అరే పెద్దన్నయ్య, అది నిజమైంది అయ్యుంటదిలే. సగం హార్స్ బాడీ రోబోట్ బాడీ అయ్యుంటుంది. ఇలాంటివి నువ్వు తయారు చేస్తుంటావు కదా. ఇప్పుడే ప్రూవ్ చేసి చూపిస్తాను చూడు. హలో పెద్దన్నయ్య, నా పేరు మోటు, మాది ఫుర్ఫురి నగర్. ఇంతకీ నీ శరీరం రోబోటిక్ కదా? కాదు, నా పేరు యక్కుబా. నేను బాద్షా సలీం ఖానికి సేనాపతిని, ఈ కిరీట సంరక్షకుణ్ణి. ఈ రోజు వరకు దానికోసం ఎవరు వచ్చినా వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. యక్కుబా అన్నయ్య, ప్రాణాలతో వదలకపోవడం తర్వాత ముందు ఈ విషయం చెప్పు. ఈ హార్స్ బాడీని ఎవరు తయారు చేశారు? ఏదైనా మెటల్ తో చేశారా? అరే మెటల్లో లేదే. పతులు, ఏదో విధంగా ఆ కిరీటాన్ని ఆ ఖడ్గాన్ని తీసుకునే పథకం ఆలోచించు. లగేతో, ఇంకా కిరీటం గురించి ఖడ్గం గురించి ఆలోచిస్తున్నావా? ఇక్కడ మన ప్రాణాలు దక్కడమే కష్టం. మనం దిలావర్ ఖాన్కి మాటిచ్చి మనం తప్పకూడదు. ఏం జరిగినా సరే. చింగం గారు, గసీటారాం, ఇది డాన్స్ చేసే సమయం కాదు. ఆ సెంటర్ వచ్చేస్తూ ఉంటాడు, పరిగెత్తండి. లగేతో, నేను డాన్స్ చేయడం లేదు. లోపలికి ఏదో దూరినట్టుగా ఉంది.
అటు చూడండి, పైకెక్కండి. అటు చూడండి. ఆ చిత్రాన్ని చూస్తుంటే వీటికి మంటంటే భయం అని అర్థమవుతోంది. మంటను చూపించామంటే అవి పారిపోతాయి. చూడండి, వాటితో పాటుగా ఇక్కడ 2 రాళ్లు కూడా ఉన్నాయి. వాటిని రాపిడి చేస్తే కాగడాలు అంటించొచ్చు. ఇదిగో కాగడాను అంటించండి. అయ్యమ్మా, ఈ కాగడాన్ని నేను తోట పేల్చినంత సులభంగా అంటిస్తాను. ఇప్పుడే అంటిస్తాను. లగైతో అవి పిల్లర్ మీదకి వచ్చేస్తున్నాయి. డాక్టర్ జట్కా, నువ్వు ఏదో ఒకటి చేయి. ఏంటి ప్రయత్నించేది మిత్రమా? ఇదిగో లైటర్ చేతిలో పెట్టుకుని ముందే ఎందుకు చెప్పలేదు? తర్వాత చెప్తాను. వస్తున్నాయి, వస్తున్నాయి, వచ్చేస్తున్నాయి. రాళ్లను రాపిడి చేసి గంటల సమయాన్ని వృధా చేశాము. జేబులో లైటర్ ఉందని నువ్వు ముందే చెప్పి ఉండొచ్చు కదా. నా మిత్రులారా, సోదరులారా, ఈసారి గాని కొట్టానంటే నేను ఈ కాగడాన్ని ఆపేసి విసిరేస్తాను. కులే బకవళి, మన కళ నెరవేరింది. మొత్తానికి మనం బంగారం నగరానికి చేరుకున్నాం. త్వరగా మనం కిరీటాన్ని, ఖడ్గాన్ని చేజిక్కించుకొని ఈ ఊరు మొత్తానికి జీవం పోద్దాం. తర్వాత వాళ్ళు మనకి బానిసలుగా ఉంటారు. ప్రాణం పోసినా పోయకపోయినా ఈ ఊరు ఇక నుంచి మనకే సొంతం. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. మీరందరూ ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. ఇక్కడి నుంచి మీరు ఒక బంగారపు ఇటుక కూడా తీసుకు వెళ్ళలేరు. అరే, మేము ఇక్కడికి వచ్చింది బంగారం తీసుకెళ్ళడానికి కాదు. ఇక్కడున్న దిలావర్ ఖాన్ గారి, అబ్బాజాన్ గారి ఖడ్గాన్ని, కిరీటాన్ని తీసుకువెళ్ళడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఆ కిరీటం, ఖడ్గం నా సొంతం. దాన్ని మీరు తీసుకెళ్లలేరు. మేము మీతో అబద్ధం చెప్పాము. నేనే ఇక్కడ మహారాజుని, యకుబాని. కానీ దిలావర్ ఖాన్ గారు మాతో చెప్పిన మాట వేరేగా ఉందే. ఇక్కడ ఉండే కిరీటం, తల్వార్ వాళ్ళ అబ్బాజానుమని చెప్పారు. దిలావర్ ఖాన్ ఎవడో కానీ వాడు మీతో అబద్ధం చెప్పాడు. బహుశా ఎవరైనా కిరీటాన్ని తల మీద పెట్టుకుని తల్వార్ని చేత పట్టుకుంటే ఊర్లో అందరికి ప్రాణాలు వచ్చి వాళ్ళు బానిసలు అవుతారని వాళ్ళకు తెలుసు. అయ్యమ్మా, ఊర్లో వాళ్ళందరికీ ప్రాణం ఎలా వస్తుంది? ఒక్క మాంత్రికుడు మోసపూరితంగా నా రాజ్యాన్ని చేచెక్కించుకోవాలని అనుకున్నాడు. కానీ నేను అతన్ని అంతం చేశాను. ఆ పైవాడి దగ్గరికి చేరుకునే ముందు అతని మాయాశక్తిని ప్రయోగించి నా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ శిల్పాల్లా మార్చేసి నన్ను ఈ రూపంలోకి మార్చేసి వెళ్ళాడు. అతను నన్ను శపించాడు. అందుకే నేను ఆ కిరీటాన్ని ధరించలేకపోతున్నాను. ఎవరైనా ఆ కిరీటాన్ని ధరిస్తే వాళ్లే ఈ రాజ్యానికి రాజు అవుతారు. ఇక్కడ ప్రజలందరూ శిల్పా నుంచి మనుషులుగా మారి అతన్నే రాజుగా భావిస్తారు. ఎంత మోసం! దిలావర్ ఖాన్ మనల్ని నమ్మించి మోసం చేస్తాడని నేనసలు కలలో కూడా ఊహించలేదు. నేను ఆ దిలావర్ ఖాన్ ని వదిలిపెట్టను. సిపాయిలారా రండి, యుద్ధం జరగబోతుంది. నాకు తెలిసి మీకు తెలియకుండా మిమ్మల్ని వెంబడించి దిలావర్ ఖాన్ ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు. కిరీటాన్ని ధరించినట్టు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమి చెయ్యలేము. మనం అతని ఆజ్ఞని పాటించి తీరాలి. పదండి, దర్బారులోకి వెళ్దాం. రండి, త్వరగా రండి. మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము, మహారాజ్ కి జయము. రండి రండి మిత్రులారా, మోటుపతులు, మీరు నిజంగా ధైర్యవంతులే. ఏయ్, మమ్మల్ని మిత్రులు అనొద్దు. నీకు మా శత్రువుగా ఉండే అర్హత కూడా లేదు. నువ్వు మాకన్ని అబద్ధాలే చెప్పావు. మా మంచితనాన్ని అవకాశంగా మార్చుకున్నావు. ఇది నా రాజ్యం. ఇక్కడ నేను చెప్పిందే న్యాయం. మోటు, నా స్నేహాన్ని కాదని చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఇప్పుడు చూస్తాను నువ్వు ఎంత ధైర్యవంతుడువో. నువ్వు ఎక్కువతో పోరాడతావు. గెలిచేవంటే అందరినీ పంపిస్తాను. ఓడిపోతే అప్పుడు వద్దు, ఇది సమఉజ్జీల పోరాటం కాదు. నేను పోరాడతాను పత్తులు. మాది సమఉజ్జీ కాకపోయినా సరే, ఇది మంచికి
చెడుకి మధ్య జరుగుతోంది. ఎట్టకేలకు గెలిచేది మంచి మాత్రమే. ఆ పతులు నువ్వు వెళ్ళిపో. ఈ యుద్ధం నాది. లేదు మోటు, లేదు. మోటు ఎక్కడ ఉంటాడో పతులు అక్కడే ఉంటాడు. శబాష్, స్నేహం అంటే ఇదే. ప్రారంభించండి. మోటు నా మిత్రమా, నన్ను క్షమించు. నేను మహారాజు ఆజ్ఞని పాటించి తీరాల్సిందే. పతులు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. మోటు పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఆలోచించు. ఐడియా. మోటు ఈ తాడు పట్టుకో. దీంతో అతని చేతులు వెనక్కి విరిచి కట్టి స్వారీ చెయ్యి. ఎక్కువగా వెరీ గుడ్ మోటు. ఎక్కువగా సరాసరి దిలావర్ ఖాన్ దగ్గరికి వెళ్ళు. ఆగద్దు. ఎక్కడికి తీసుకువెళ్తావో అక్కడికి వెళ్తాను. ఇటువైపు ఎందుకు వస్తున్నారు? ఆగమని ఆజ్ఞాపించండి దిలావర్ ఖాన్. ఎక్కువ ఆగిపో. ఇది నా ఆజ్ఞ. మోటు మహారాజుకి జై. నేటి నుంచి మీరే మా మహారాజు. లేదు లేదు, అది అబద్ధం. ఇది అన్యాయం. మోసగించి నా కిరీటాన్ని లాక్కున్నాడు. రాజు నేనే రాజుని. పట్టుకోండి ఆ ద్రోహిని. ఏయ్, ఆగండి. మీరు తప్పించుకోలేరు. దిలావర్ ఖాన్, ఎంతవరకు పరిగెడతావు? కూర్చోవద్దు. కిరీటం లేకుండా నువ్వు అందులో కూర్చోవద్దు. నేను కూర్చున్నాను. ఈ సింహాసనం నా స్వంతం. నేను రాజుని. నేనే రాజుని. ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ భూమి ఎందుకు కంపిస్తోంది? ఎవరైనా కాపాడండి. దిలావర్ ఖాన్, మమ్మల్ని కాపాడండి. మహారాజా, కాపాడండి. దయచేసి కాపాడండి. గులేబా కావలి. ఏమండి, నన్ను కాపాడండి. గులేబా కావలి. ఆగు. కాపాడండి. మోటు పతులు, నన్ను కాపాడండి. లేదు. కిరీటం లేకుండా సింహాసనంలో కూర్చోవడం తప్పు.
అలా కూర్చుంటే వారికి ఇలాంటి కథే పడుతుంది. మోటు మహారాజా, ఇప్పుడు మీరు ఆ సింహాసనం మీద కూర్చోవచ్చు. ఎక్కుబా, మీరే ఈ రాజ్యానికి రాజు. ఈ కిరీటాన్ని స్వయంగా మీరు పెట్టుకోలేరు, కానీ ఈ కిరీటాన్ని నేను మీకు పెట్టొచ్చు కదా. మోటు పద్దులు, మీకు ధన్యవాదాలు. నన్ను మీరిద్దరు కలిసి శాపం నుంచి కాపాడారు. నన్ను, నా రాజ్యాన్ని కాపాడారు. ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఎక్కుబా, ఈ రాజ్యానికి అసలైన రాజు మీరే. మేము కేవలం అతిథులం. మేము వచ్చిన పని పూర్తయిపోయింది. ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఎంత బంగారం కావాలో మీరు తీసుకువెళ్ళొచ్చు. అంతా మీ సొంతం. అరే వద్దు ఎక్కుబా, వద్దు. మాకీ బంగారాలేవి వద్దు. అంటే కొన్ని రోజులు మా అతిథులుగా ఇక్కడే ఉండాలి. థ్యాంక్ యూ. నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటి బంగారపు నగరంలో ఉండలేదా. స్వర్ణ కంచెల్లో తింటూ, స్వర్ణ మంచంపై పడుకుంటూ, శుభ్రంగా నిద్ర లేచి మనసుకు నచ్చిన ఆహారాన్ని తింటానా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.